హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్. ఈరోజు వీడియోలో సమ్మర్లో మాత్రమే చేసుకునే గుమ్మడి వడియాలు నా పద్ధతిలో చేసి చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయి, బాగా వచ్చినాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆది హోమ్ డైరీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వడియాలు సమ్మర్లో బాగా ఎండగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలండి, లేదంటే ఎండవు సరిగ్గా. ఈ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి నేను చేసిన పద్ధతిలో కనుక చేస్తే. సమ్మర్లో ఎక్కువగా చారులు పెట్టుకుంటూ ఉంటామండి. అది పెసరపప్పు చారు కానీ, కందిపప్పు చారు కానీ, పచ్చి పులుసు ఇలా ఎక్కువగా చేస్తుంటాము. అలాంటి వాటిల్లోకి ఇలా వడియాలు పెట్టుకు తింటే చాలా బాగుంటాయి. నేను పెట్టిన వడియాల్లో సగం వడియాలు సమ్మర్ అయ్యేలోపు అయిపోతాయండి, అంత బాగుంటాయి ఇవి. మరి అలాంటి టేస్టీ గుమ్మడి వడియాలు నేను ఎలా చేశానో చెప్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా గుమ్మడికాయ తీసుకుని దానిపైన ఉన్న పౌడర్ మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. అండ్లతో పీచులు ఉంటాయి కదా, అలాంటి వాటితో అయితే నీట్గా వస్తుంది. అది మన చేతులు అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత అలా నీట్గా శుభ్రం చేసేసుకుంటే ఆ బూడిది మొత్తం ఇలా శుభ్రం చేసిన తర్వాత మంచినీళ్ళతోని గుమ్మడికాయని శుభ్రంగా కడిగి ఒక పొడి గుడ్డ తీసుకుని శుభ్రంగా తొడవాలి. ఈ గుమ్మడికాయని క్లీన్ చేయడం నేను రెండోసారి అండి. ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టాను, 4 రోజులు వండిస్తే మళ్ళీ ఇలా బూడిది ఫామ్ అయిపోయింది పైన. అందుకే బూడిద గుమ్మడికాయ అనే పేరు వచ్చింది కాబట్టి దీనికి. ఇప్పుడు గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసి తుడిచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గుమ్మడికాయని ఆడవాళ్ళు కత్తితో కొయ్యకూడదు అంటారు, అందుకని నేను నేల మీద పగలగొడుతున్నాను. ఎలాగైనా కట్ చేసి ముక్కలు చేస్తాం కాబట్టి ఎట్లా పగిలినా పర్లేదు. చూడండి ఎంత బాగా పగిలింది, కరెక్ట్గా మధ్యలో పగిలింది. గుమ్మడికాయ చాలా గట్టిగా ఉంది. ఈ గుమ్మడికాయ మార్కెట్లో కొన్నది కాదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. వెయిట్ వచ్చేసి 3 కిలోల వరకు ఉంటుందండి. మన మధ్యలో ఉన్న గింజలు పైన పొట్టు అంతా తీసేస్తాం కదా, తీసేసిన తర్వాత 1 కిలోకి ఉంటుంది. మళ్ళీ గుమ్మడికాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా వెయిట్ తగ్గుతుంది. ఇలా 2 భాగాలుగా చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ పైన చెక్కు కొంచెం గట్టిగా ఉంటుంది. కత్తి పెడితే కట్ చేయడం కుదిరిన వాళ్ళు కత్తి పెడితే కట్ చేసుకోండి. నాకైతే కుదరదు కాబట్టి నేను ఇలా చాకుతోనే కట్ చేస్తున్నాను. గుమ్మడికాయ ముక్కల్ని తురుముకోవాలి కాబట్టి తురుముకోవడానికి పట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా, అలా ఉండేలాగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా గుమ్మడికాయ ఎంత గట్టిగా ఉందో. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, జాగ్రత్తగా లేకపోతే చాకు చేతుల మీదకి వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజల పాటు మొత్తాన్ని తీసేసి పైన ఉన్న చెక్కును కూడా చెక్కేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అన్ని ముక్కల్ని గింజలు తీసి చెక్కు తీసిన తర్వాత గిన్నెలోకి వేసుకొని మొత్తం ఒకసారి వాటర్తో శుభ్రం చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ విత్తనాలు కంప్లీట్గా తయారవ్వలేదు, అందుకే నేను తీసేస్తున్నాను. ఆ గుమ్మడికాయ వేస్ట్ మొత్తం గార్డెన్లో చిన్న గుంట తీసి ఆ గుంటలో వేసి మట్టేసి కప్పెడితే ఎరువుగా తయారవుతుంది. చెక్కిన గుమ్మడికాయ ముక్కల్ని మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ముక్క తీసుకుని ఇలా తురుముకునే దాంతో తురుముకోవాలి సన్నగా. ముక్కల కింద కట్ చేసిన దానికన్నా ఇలా తురుముకుని చేస్తే వడియాలు చాలా బాగుంటాయి. గుమ్మడికాయలో ఉన్న నీరు కూడా చాలా త్వరగా బయటకు వచ్చేస్తుందండి ఇలా తురుముకోవటం వల్ల. గుమ్మడికాయ వడియాలు రేపు ఉదయం పెట్టాలనుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం ముందు రోజు నైట్ చేసుకుని ఉండొచ్చుకోవాలి. కొంచెం జాగ్రత్తతో కూడుకున్న పనేనండి, కాకపోతే మనం ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు, సంవత్సరం అంతా ఉంటాయి. చాలా బాగుంటాయి వడియాలు. గుమ్మడికాయ ముక్కలన్నీ తురిమేసుకున్నానండి కంప్లీట్గా. చూడండి ఎంత అయిందో, గిన్నె నిండా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి, 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని కళ్ళుప్పు వేసుకున్నాను నేను, వేసుకుని కలుపుకోవాలి. వేసుకున్న ఉప్పు పసుపు గుమ్మడికాయ తురుములో బాగా కలిసిపోలేక బాగా కలపాలి. నేను బాగా సన్నగా ఉండే తురుముతో తురిమానండి. మీకు కొంచెం లావుగా కనిపించాలనుకుంటే కనుక కొంచెం పెద్ద తురుము వచ్చేలాగా ఉండేదాన్ని తీసుకుని తురుముకుంటే సరిపోతుంది. కొంతమంది మిక్సీలో కూడా వేసేస్తారండి, అలా వేయటంగానే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఉప్పు పసుపు వేసి కలుపుతుండగానే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక చక్కటి పల్చటి క్లాత్ తీసుకోవాలండి. దానిలోకి మనం కలిపెట్టుకుని తురుము మొత్తం వేసుకోవాలి. సిల్క్ కావచ్చు, కాటన్ కావచ్చు, ఏదైనా పల్చగా ఉండేలాగా తీసుకోండి. తీసుకుంటే వాటర్ మొత్తం చక్కగా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు తురుము మొత్తం క్లాత్లోకి వేసేసాను కదా, వాటర్ చూడండి ఎలా బయటకు వచ్చేస్తుంది. వెంటనే సగం వాటర్ ఇక్కడ బయటకు వచ్చేసినాయండి. ఎంతవరకు వాటర్ బయటకు వస్తుందో అంతవరకు మనం ఆ మూటని గట్టిగా తిప్పుకుంటూ వాటర్ అంతా పిండేసుకోవాలి. నేను పైన వెయిట్ పెట్టిన తర్వాత వాటర్ తక్కువే బయటకు వచ్చిందండి, ముందే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా వీలున్నంత వరకు గట్టిగా పిండేసేసి చుట్టేయాలండి, గట్టిగా గ్యాప్ ఏమి లేకుండా. అలా చుట్టేసుకున్న తర్వాత వెయిట్ పెట్టుకోవాలి పైన. ఎంత వాటర్ వచ్చిందో చూడండి. మామూలుగా అయితే గుమ్మడికాయ జ్యూస్ తాగుతారండి, ఇందులో మనం చాలా ఉప్పు వేసాం కాబట్టి తాగకూడదు, పడేసేయాలి. ఇది నేను వీడియోలో మీకు చూపించడానికి ఇంట్లో ఇలా ప్లేట్ పైన పెట్టి చూపిస్తున్నానండి, చిన్న రోల్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా గుమ్మడికాయ తురుము మీదన బాగా వెయిట్ అనేది పెట్టుకుని నైట్ అంతా వదిలేయాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా చేయటం వల్ల. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను నేను, ఇది ఉదయాన్నేనండి. పైన
గ్రైండర్ పాత్ర ఉంటుంది కదా, అది పెట్టాను వెయిట్ కింద. వాటర్ అంతా బయటకు వచ్చేసింది, ఏమీ లేదు. ఇప్పుడు ఆ మూటను ఓపెన్ చేసి ఆ తురుము మొత్తాన్ని పెద్ద బేషన్లో వేసుకోవాలి. మనం ఏ బేషన్లో అయితే పిండి కలుపుకుంటామో అందులోకి వేసేసుకొని వండించుకోవాలి. చూడడానికి ఎల్లో పన్నీర్ లాగా ఉంది కదండి. ఇప్పుడు ఈ బేషన్ పక్కన పెట్టుకుని ముందు రోజు నైటే 1 కేజీ మినపప్పు గుళ్ళు నానబెట్టుకున్నాను నేను. పప్పు నానబెట్టినప్పుడు వీడియో చేయలేదండి నేను. ముందు రోజు నైటే నానబెట్టేసి 2-3 సార్లు వాష్ చేసుకుని వండించుకోవాలి. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ మంచినీళ్ళతో మళ్ళీ వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. వడియాలు పెట్టుకోవడానికి కొత్త మినపప్పు అయితే బాగుంటుంది అంటారండి. నేను తీసుకున్న కూడా కొత్త పప్పేనండి, కాకపోతే గుళ్ళపప్పు తీసుకున్నాను. ఏ పప్పు అయినా కొలత ఒకటిగానే తీసుకోవాలండి, తేడా ఏమి ఉండదు. ఇప్పుడు ఈ గుమ్మడి వడియాలు టేస్టీగా ఉండడం కోసం నేను ఇందులో ఏమేమి వేసుకున్నానో చెప్తాను. 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి, 100 గ్రాములు అల్లం తీసుకున్నాను, 100 గ్రాములు వెల్లుల్లి, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి మాత్రం ఘాటుని బట్టి తీసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి ఘాటు తక్కువగా ఉన్నాయండి, అందుకే ఎక్కువ తీసుకున్నాను. ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలా 2 తీసుకుంటే చాలా బాగుంటాయండి. నేను తీసుకున్న కేజీ మినపప్పుకి గుమ్మడికాయ తురుము కానీ నేను తీసుకున్న మసాలాలు కానీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు మాత్రం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. అల్లం ఒకటి మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు అల్లం ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ని గుమ్మడి తురుము తీసుకున్నాం కదా బేషన్లో, ఆ బేషన్లోకి వేసుకోవాలి. అల్లం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ పోసామనుకోండి, పిండి రుబ్బేటప్పుడు జాగ్రత్తగా నీళ్ళు పోసుకోవాలి, మళ్ళీ లూజ్ అవ్వకూడదు ఎక్కువగా. అందుకని ఎంతవరకు అవసరం అవుతాయో అంతవరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడు పచ్చిమిర్చి పెద్దగా ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనకు కొంచెం పచ్చిమిర్చి ముక్కలు తెలిసేలాగా, మెత్తగా గ్రైండ్ చేయకూడదు. అల్లం గ్రైండ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి, కానీ పచ్చిమిర్చి త్వరగా నలిగిపోతుంది. అందుకని పచ్చిమిర్చిని సపరేట్గా గ్రైండ్ చేసుకుంటే మనకు ముక్క తెలుస్తుందండి, లేదంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా బేషన్లో వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా పచ్చిమిర్చిలాగా ముక్క తెలిసేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ని గుమ్మడి తురుములో వేసుకుని అదే జారులో ఎండుమిర్చి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని 2 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ముక్కలు కనిపించేలాగా పచ్చిమిర్చిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చిలోని గింజలు నలగవు, ఆ గింజలు కనిపించడం ఇష్టం లేదనుకుంటే కనుక గింజలు తీసేసి సపరేట్ చేసి ఎండుమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఎండుమిర్చి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాం కదా, అది కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర విడిగా వేయడం కన్నా ఇలా వేసుకుంటే కొంచెం గ్రైండ్ అవుతుంది కాబట్టి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా గ్రైండ్ అయితే సరిపోతుందండి. ఈ కారాన్ని కూడా గుమ్మడి తురుములో వేసుకోవాలి. గుమ్మడి తురుములో ముందు రోజు నైటే కళ్ళుప్పు పసుపు వేసాను కాబట్టి అందులోంచి వాటర్ బయటకు వచ్చేసిన ఆ గుమ్మడి తురుముకి సాల్ట్ పట్టుకుంటుందండి, ఎక్కువగా వేయక్కర్లేదు. ఇప్పుడు ఈ కారాన్ని తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. వేసిన మసాలాలు గుమ్మడి తురుములో బాగా కలిసేలాగా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న గుమ్మడి తురుము మిశ్రమాన్ని మూత వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మినపప్పు గ్రైండ్ చేసుకోవాలి. వడియాలకి గుళ్ళు మినపప్పు తీసుకుంటే గట్టిగా వస్తాయి అనుకుంటారు, కానీ పిండి రుబ్బేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటాయి. పొట్టు మినపప్పు అనుకోండి, రుబ్బేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, కొంచెం వాటర్ ఎక్కువైనా పిండి లూజ్ అయిపోతుంది. గుళ్ళు మినపప్పు రుబ్బుకునేటప్పుడు వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి, వాటర్ పోయకపోతే గట్టిగా వస్తాయి. ఇడ్లీ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి, కాకపోతే ఇడ్లీ పిండి అంత లూజ్గా ఉండకూడదు, గట్టిగా రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండిలాగా మెత్తగా నలిగిపోవాలి. నేను ఇందులోనే సాల్ట్ వేసేసుకుని రుబ్బుకుంటున్నాను. గ్రైండర్లోనే వేసాను కాబట్టి కళ్ళుప్పు వేసానండి. పిండి రుబ్బేటప్పుడు వాటర్ ఎక్కువగా పోయాం కాబట్టి 3 వాయిల కింద వేసి రుబ్బాను నేను. 4 వాయిలకైనా వేసుకోవచ్చు, ఎక్కువ టైం పడుతుంది నలగడానికి. మినపప్పు బద్దం కనిపించకూడదండి, మొత్తం మెత్త గ్రైండ్ అయిపోవాలి, కాకపోతే గట్టిగా ఉండాలి. ఒదుగు వస్తుంది, అప్పుడే మనకి తెలుస్తుంది. పిండి మెత్తగా నలగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి సాల్ట్ ముందే వేసుకుంటే కండ్ర రాకుండా ఉంటుంది. పిండి రుబ్బేటప్పుడు ఒదుగు వస్తేనే వడియాలు మొరమొరలాడుతూ కరకరలాడుతూ వస్తాయండి, లేదంటే గట్టిగానే ఉంటాయి. మన పిండి రుబ్బినప్పుడే అర్థమైపోతుంది మనకి. కొత్త మినపప్పులో జిగురు ఎక్కువగా ఉండి పిండి ఒదుగు ఎక్కువగా వస్తుందండి, అందుకని వడియాలకి కొత్త మినపప్పు అయితే బాగుంటుందని అంటారు. పాత మినపప్పు అనుకోండి జిగురు ఉండదండి, పప్పు ఒదుగు కూడా రాదు, మన పిండి రుబ్బేటప్పుడు అర్థమవుతుంది మనకి. కేజీ మినపప్పుని 3 సార్లుగా గ్రైండ్ చేశాను నేను. చూడండి పిండి రుబ్బు కూడా మొత్తం అయిపోయింది. పిండి చూడండి తెలుస్తుంది మీకు, పిండి ఒదుగు వస్తే అలా ఉంటుందండి, లేదంటే గట్టిగా ఉంటుంది. పిండి ఏ వాయికి ఆ వాయ రుబ్బుకుని వడియాలు వేసుకుంటూ ఉంటే చాలా బాగా వస్తాయండి. నేను ఒకదాన్ని వేసుకున్నాను కాబట్టి మొత్తం గ్రైండ్ చేసుకుని ఒకసారి వేసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఈ పిండి రుబ్బు మొత్తాన్ని గుమ్మడి తురుములో వేసుకుని కలుపుకోవాలి బాగా కలిసేలాగా. గుమ్మడి తురుము పిండి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయింది లేదో చూసుకోవాలి. చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నోట్లో పెట్టుకున్నప్పుడు పిండి మనం ఉప్పు తెలియకూడదు. అలా ఉప్పు తెలిసిందనుకోండి మనం వేయించినప్పుడు వడియాలు ఇంకా ఉప్పుగా అయిపోతాయండి. తక్కువగానే ఉండాలి కొంచెం. అందుకని ఉప్పు మాత్రం మీ టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని కలుపుకోండి, సరిపోతుంది. కారం మాత్రం నేను వేసినట్టుగా వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, కరెక్ట్గా బాగుంది. గుమ్మడి తురుములో మసాలాలు వేసి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలిపాను. అయినా ఎక్కువగా వాటర్ రాలేదు. రుబ్బుకున్న మినపిండి గుమ్మడి తురుము రెండు కలుపుకున్న తర్వాత కూడా పిండి కరెక్ట్గా ఉండాలి. గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు. పిండిలో గుమ్మడి తురుము కలిపిన తర్వాత కూడా ఒదుగు తెలియాలండి. అప్పుడే వడియాలు బాగా వస్తాయి. పిండిలో గుమ్మడి తురుము ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. పసుపు గుమ్మడి తురుములో వేయటం వల్ల తురుముకి ఆ పసుపు పట్టి చాలా బాగా తెలుస్తుందండి. పిండిలో వేస్తే పిండిలో కలిసిపోతుంది. ఇలా గుమ్మడి తురుములో వేసుకుంటేనే బాగుంటుంది. పిండి మొత్తం కలపడం అయిపోయిందండి. ఇప్పుడు అంతా సరి చేసేసుకుని ఒక ప్లేట్ మూత వేయాలి. వడియాలు పెట్టడానికి ఉతికిన కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని తడిపి పిండి వండించుకోవాలి. పిండి గిన్నె బయటికి తీసుకువెళ్ళేటప్పుడు ఒక గిన్నె ఎక్స్ట్రా తీసుకువెళ్తే మనం కొంచెం కొంచెం పిండి తీసుకుని వేసుకుంటానికి బాగుంటుంది. ఈ వడియాలు పెట్టడానికి మంచం ముందుగానే మనం ఎండలో పెట్టాల్సిన అవసరం ఉండదు. నీడలో పెట్టుకుని వేసుకుని తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు. కాకపోతే నేను వేసిన రోజున ఉదయాన్ని ఎక్కువ ఎండగా లేదండి, అందుకే బయట పెట్టి వేసాను వడియాలు. మంచం పైన ఒక క్లాత్ వేసుకుని దానిపైన మనం వడియాలు పెట్టుకునే క్లాత్ వేసుకుని వడియాలు పెట్టుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు కాకుండా తురుము చేసి వేసాను కాబట్టి వడియాలు మనకు నచ్చినట్టు మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి వేసామనుకోండి వడియాలు పెద్దగానే వస్తాయండి, చిన్నగా రావు. ఈ మినప్పిండి వడియాలు పెట్టినప్పుడు టైం పడుతుందండి, కొంచెం నిదానంగా జాగ్రత్తగా వేసుకోవాలి. వడియాలు పెద్దగా పెట్టామనుకోండి ఎండడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఎండ బాగా ఉంటుంది అనుకున్నప్పుడే ఇలాంటి వడియాలు పెట్టుకోవాలి. వడియాలు పెట్టేటప్పుడు చెయ్యి ఎక్కువగా తడపకూడదు. అలా చేస్తే పిండి లూజ్ అవుతుంది. ఒకదాన్నే వేసాను కాబట్టి నాకు కేజీ పప్పు వేయడానికి వడియాలు 2 గంటలు టైం పట్టింది. అదే 2-3 ఉన్నారనుకోండి త్వరగా అయిపోతుంది. ఈ వడియాలు పెట్టడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుందండి. కష్టానికి తగ్గట్టుగానే టేస్ట్ కూడా బాగుంటాయి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వడియాల్లో ఉన్న గుమ్మడి తురుము మినప్పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. వడియాలు మీడియం సైజులో వేసుకుంటే అవి వేయించడానికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. పెద్దగా వేసుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది, వేగడానికి టైం పడుతుంది. వడియాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అందులో వేసుకున్న మసాలాలు ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి చాలా బాగా కనపడుతున్నాయండి. చూడడానికి చాలా బాగున్నాయి. పిండి మొత్తం వడియాలు పెట్టేశానండి. ఈ గిన్నె పిండి మాత్రమే మిగిలింది. ఈ కొంచెం వడియాలు వేస్తే అయిపోతుంది. వడియాలు మొత్తం పెట్టేసినాక చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయి, చక్కగా కనిపిస్తున్నాయి నీట్గా చూడడానికి. పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే క్లాత్ నుంచి వడియాలు తీయాలండి, లేదంటే పిండి క్లాత్కి అంటుకుపోతుంది. నాకు ఇవి 2 రోజులు ఆరిపోయినాయండి కంప్లీట్గా. 2 రోజులు ఆరిపోయిన తర్వాత 3వ రోజున క్లాత్ నుంచి తీసి బేషన్లో వేసి ఎండబెట్టుకోవాలి. 2వ రోజు చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా ఎండిపోయినండి. 2వ రోజు కూడా సాయంత్రం దాకా ఎండనిచ్చి 3వ రోజున క్లాత్ నుంచి తీసి బేషన్లో వేశాను. కంప్లీట్గా ఆరిపోయినాయండి. కంప్లీట్గా ఆరిందని తెలియాలంటే వడియం మనం తీసినప్పుడు పిండి క్లాత్కి అంటుకోకుండా వచ్చేసేయాలండి. అలా వచ్చేస్తే కంప్లీట్గా ఆరిపోయినట్లు. బియ్యం పిండి వడియాలు వేసినప్పుడు తీయడానికి అడుగున నీళ్లు జల్లి తీస్తారండి, కానీ ఈ వడియాలకి అలా చేయకూడదు, పొడిగానే తీయాలి. చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి. వీటన్నింటినీ ఒక బేషన్లో వేసుకుని మళ్ళీ చక్కగా ఎండలో పెట్టుకుని రోజంతా ఎండనివ్వాలి. ఎంత బాగా ఎండితే అంత బాగుంటాయండి. ఏమాత్రం చెమ్మన్నా వడియాలు పాడైపోతాయి త్వరగా. బాగా ఎండనిచ్చి ఒక డబ్బాలో వేసుకుని మనం స్టోర్ చేసుకోవాలి. డబ్బాలో వేసి స్టోర్ చేసేటప్పుడు కూడా వడియాలు మనం ఎండలో పెట్టినప్పుడు వేడి ఉంటుంది కదా, ఆ వేడి చల్లారిపోయిన తర్వాత వేసుకుని డబ్బాలో పెట్టి మూత పెట్టి జాగ్రత్త చేసుకోవాలి. చూడండి కంప్లీట్గా వడియాలన్నీ తీసేసానండి. క్లాత్ నుంచి కంప్లీట్ అయిపోయింది. మొత్తం తీసేసి బేషన్లో వేసుకున్నాను. వీటిని మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఎండనివ్వాలండి. ఎంత బాగా ఎండితే అంత ఎక్కువగా నిల్వ ఉంటాయి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా. మనం జాగ్రత్తగా వండించుకునే దాన్ని బట్టి 1 year వరకు ఉంటాయండి. లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు ఉంటాయి. ఇదండి ఈరోజు నేను చేసిన గుమ్మడి వడియాల వీడియో. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.